హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మంచి రెసిపీ తయారు చేస్తున్నానండి. అయితే నేను ఇన్ని రోజులు వీడియోలు చేయలేదండి. బాగా రోజులు అవుతుంది, 1 మంత్ అవుతుంది. అంటే నేను కుంభమేళకు వెళ్ళేసి వచ్చిన తర్వాత నా హెల్త్ బాగా లేకుండే బాగా ప్రాబ్లం అయిందండి. అక్కడ వాతావరణము, అక్కడ వాటర్ పడక నేనైతే 20 డేస్ వరకు అయితే చాలా ఇబ్బందిగా ఉండేది. అందుకే నేను వీడియోలు చేయలేదు. అయితే నేను ఈరోజు మంచి రెసిపీ తయారు చేస్తున్నానండి. 1 కప్పు మైదా పిండి, 3 టీ స్పూన్ల మిల్క్ పౌడరు, చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని కలిపి పిండి పక్కకు పెట్టుకున్నాను ముద్ద. ఆ తర్వాత నేను పాకం తయారు చేసుకున్నానండి. 1 కప్పు పిండికి 2 కప్పుల షుగర్ తీసుకొని పాకం తయారు చేసుకున్నాను. అందులో 1 టీ స్పూన్ నెయ్యి, చిటికెడు అంతా ఇలాచి పౌడర్ వేసి పాకం చేసి పక్కకు పెట్టుకున్నాను. ఎందుకంటే ముందే చేసి పక్కకు పెట్టుకుంటే చల్లారుతుంది కాబట్టి, వేడి వేడి పాకంలో గులాబ్ జామున్లు వేస్తే పగిలిపోతాయి కాబట్టి ముందు చేసి చల్లారిన తర్వాత మనం గులాబ్ జామున్లు వేసుకోవాలండి. నేనైతే ఆయిల్లో కాల్చుకున్నానండి. ఒకవేళ మీకు నెయ్యి ఉంటే నెయ్యిలో కూడా కాల్చుకోవచ్చు అండి. అయితే నేను లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటున్నాను. అయితే ముందే ఆయిల్ పెట్టి అయితే బాగా వేడైంది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసిన. ఆ తర్వాత ఆయిల్ చల్లారిన తర్వాత అందులో వేసి కాల్చుకున్నానండి. లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ ఉంటేనేమో బాగా మాడిపోతాయి, లోపలనేమో ఉడకాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. చాలా బాగుంటాయండి. ఒక 1 అవర్ అయితే మనము అందులో పాకం లేచి ఒక 1 అవర్ వరకు వెయిట్ చేయాలండి. వెయిట్ చేస్తే జ్యూసీగా ఉంటుందండి. ఎంత సూపర్గా ఉంటాయంటే చాలా బాగుంటుంది. మనం కొట్టు నుంచి కొనుక్కొచ్చిన గులాబ్ జామున్ చేస్తే ఎలా ఉంటుందో మనం ఇంట్లో రెడీ చేసుకుంటే కూడా అలాగే ఉంటుందండి. మనం స్వీట్లో కానివ్వండి, ఎందులో కూడా కానీ తీసిపోదండి. సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి.